అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా సంబరాలు మాత్రం భారత్లోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అమెరికా వీసా కోసం అమెరికా యూనివర్సిటీల్లో సీటు కోసం పడిగాపులు పడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మన వాళ్ళు అగ్రదేశాలనే ఏలేస్తున్నారు. ఒకప్పుడు విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు భారతీయులను నీచంగా చూశాడు. అంతేకాదు తమ ఆఫీసులోకి కుక్కలను ఇండియన్స్ను రానివ్వద్దని భద్రతను చూసి అధికారులకు సూచించాడు ఆయన. వారు ఏకంగా చర్చిల్ కోరిక మేరకు డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టేశారు. కానీ ఏం జరిగింది? రిషి సునాక్ పీఎం అయ్యాక మొదటి రోజు తన భార్యతో కలిసి వారి కుక్కను కూడా తీసుకుని పీఎం ఆఫీసులోకి అడుగు పెట్టేశారు. తమను పాలించేందుకు మీకే శక్తి ఉందని అందరూ కూడా ఇండియన్ను ఎన్నుకున్నారు. ఈసారి మొన్నటి వరకు కూడా కమలా హ్యారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యారని మనం సంబరాలు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు బైడెన్. పైగా మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు. మొన్నటికి మొన్న వేరే యువతని ముద్దు పెట్టుకోబోతే తన టీంలోని మహిళ కాపాడి అతని పక్కకు తీసుకెళ్లారు. విదేశాల్లో కూడా బైడెన్ వింతగా ప్రవర్తించేశాడు. దీంతో బైడెన్ అధ్యక్ష బరిలో ఉంటే గెలుపు సాధ్యం కాదని తేల్చేశారు. అంతేకాదు హాలీవుడ్ యాక్టర్ జార్జ్ క్లూనీ కూడా బైడెన్ తొలగాలని గట్టిగా ఓపెన్ గానే చెప్పేశారు. బైడెన్ కు అత్యధికంగా నిధులు సమకూర్చింది జార్జ్ క్లూనీనే. బరాక్ ఒబామా కూడా ఒత్తిడి తీసుకురావడంతో 81 ఏళ్ల బైడెన్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. వాస్తవానికి ఆయన మొదటిసారి ట్రంప్తో ఓపెన్ డిబేట్లో పోటీ పడలేక తటపటాయించడంతో ఆయన ఇక బరిలో ఉండడం మంచిది కాదని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు భావించారు. మెల్లిగా ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ బైడెన్ మాత్రం చాలా వరకు ససేమేరా అన్నారు. ఇంతలో కరోనా రావడంతో ఇక ఆయన వైదొలకక తప్పలేదు. క్వారంటైన్ లో ఉండగానే బైడెన్ కీలక ప్రకటన చేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు మద్దతు పలికారు. అయితే ఇటు కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందినవారు. ఈమె తల్లి జమైకన్ను పెళ్లి చేసుకున్నారు. ఆమె జువాలజీలో PhD చేశారు. ఆ తర్వాత రీసెర్చ్ చేసే సమయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న డొనాల్డ్ జే హ్యారిస్ తో శ్యామలకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పరిశోధనలు చేశారు. జమైకా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన డొనాల్డ్ శ్యామల ప్రేమలో పడ్డారు. వారిద్దరూ పెళ్లి చేసుకుని US లో సెటిల్ అయ్యారు. ఇక వీరిద్దరికి కమలా హ్యారిస్, మాయా హ్యారిస్ పుట్టారు. శ్యామలనే తనకు ఇష్టమైన కమలా పేరును భర్తతో కలిపి పెట్టారు. చిన్న కూతురికి తండ్రి ఇష్టంతో పేరు పెట్టారు. అలా కమలా హ్యారిస్ ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. కానీ ఆమె భారత్తో సంబంధాలు మాత్రం తెంచుకోలేదు. ఆమె మీద తల్లి ప్రభావం ఎంతో ఉంది. చాలాసార్లు తమిళనాడు నుంచి తన అమ్మమ్మ కూడా వెళ్లారు. US లో అమ్మమ్మ చేతుల మీదుగా పెరిగారు కమలా హ్యారిస్. అందుకే భారతీయ విలువలు ఆమెకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి చదువులో కమలా హ్యారిస్ చాలా చురుకు. తల్లి ప్రభావం కూడా ఎక్కువే. దీంతో చదువుకునే వరకు ఆమె వదిలిపెట్టేవారు కాదు. ఎంతో కష్టపడి చదివారు ఆమె. హోవర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన తర్వాత లా ప్రాక్టీస్ చేశారు. లాయర్ గా కూడా ప్రాక్టీస్ పూర్తయింది. పలు ప్రఖ్యాత సంస్థల్లో పనిచేశారు. కాలిఫోర్నియా అసెంబ్లీ స్పీకర్ నుంచి ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా పనిచేశారు. ఎన్నో చట్టాలు, హక్కుల మీద ఆమె పోరాడారు. అయితే 2016లో కమలా హ్యారిస్ సెనేటర్ గా పోటీ పడి మరీ గెలిచారు. బరాక్ ఒబామా కాలం నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నారు కమలా హ్యారిస్. అయితే బరాక్ ఒబామా పదవీ కాలం ముగిసిన తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత బైడెన్ అధ్యక్ష పోటీకి బరిలో ఉన్నప్పుడే కమలా హ్యారిస్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా బెస్ట్ ఛాన్స్ అన్నారు. మళ్ళీ రెండవసారి బైడెన్ పోటీ పడుతూ ఉండగా ఆయనకు వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండడంతో అందరూ ఒత్తిడి చేయడంతో బరి నుంచి తప్పుకున్నారు. తాను కమలా హ్యారిస్ ను బలపరుస్తున్నానని చెప్పారు బైడెన్. ఇటు డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కూడా కమలా హ్యారిస్ కంటే అనుభవజ్ఞులు లేరని ప్రకటించేశారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిస్తే మాత్రం రికార్డే. భారత మూలాలున్న మహిళ అధ్యక్షురాలు కావడం అంటే సామాన్య విషయం కాదు. కానీ ఈసారి మరో భారతీయురాలిపై కూడా మన దేశంలో తెగ చర్చ జరుగుతోంది. ఆ మహిళే ఉషా చిలుకూరి. ఆమె మరెవరో కాదు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ భార్య. ఈమె మన తెలుగువారే. అంటే ఇప్పుడు అమెరికాలో తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఫైట్ గా మారిందని చెప్పొచ్చు. ఎలాగంటే కమలా హ్యారిస్ ను ఓడించాలని ఉషా చిలుకూరి, ఆమె భర్త JD వ్యాన్స్ తెగ ప్రచారం చేసుకున్నారు. ఇక ఇద్దరు భారతీయ మూలాలున్న వారే. ఒకరిని ఓడించాలని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు కమలా హ్యారిస్ ట్రంప్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన గెలిస్తే అమెరికా ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఆయన సొంత చట్టం అమలు చేస్తారు. JD వ్యాన్స్ కూడా ఉపాధ్యక్ష పదవికి పనికిరారు. ఆయన కూడా దూకుడుగా హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇటు JD వ్యాన్స్, ఉషా మాత్రం దేశం మొత్తం తిరిగి ట్రంప్ ని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు భారతీయుల మద్దతును కూడా ఉషా కూడగడుతున్నారు. అయితే ఉషా కేవలం ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న JD వ్యాన్స్ భార్య మాత్రమే. కానీ కమలా హ్యారిస్ మాత్రం ఏకంగా అధ్యక్ష బరిలో నిలిచారు. ఇక ఈ రెండు పార్టీల నుంచి కూడా హోరాహోరీ ఫైట్ జరుగుతోంది. ఇక ఇద్దరు భారతీయ మూలాలున్న వారి ప్రచారం కూడా ఇక్కడ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే కమలా హ్యారిస్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డౌగ్ అనే మూవీ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకున్నారు. ఇతను ఓ సినిమా నిర్మాత. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా మరికొన్నింటిని కూడా నిర్మించారు. అయితే ఓ వేడుకలో వారి
పరిచయం ప్రేమకు దారితీసింది. పైగా డౌగ్ అప్పటికే పెళ్లై భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. అయితే 2014లో పెళ్లి చేసుకున్నప్పుడు తన భర్త మొదటి భార్యకు కలిగిన పిల్లలను కూడా తన పిల్లలుగానే ఆమె ప్రకటించారు. నేను స్టెప్ మామ్ గా పిలిపించుకోవడానికి ఇష్టపడను, అమ్మగానే పిలవాలని ఆమె చెప్పారు. వారి పిల్లలు కోల్ ఎల్లాలకు ఇప్పుడు 25 ఏళ్లు. కమలా హ్యారిస్ తోనే వారు ఎక్కువగా గడుపుతారు. ఇంకా చెప్పాలంటే తమ కన్న తల్లి కంటే కమలా హ్యారిస్ నే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పొచ్చు. అందువల్లే ఇక తాను కూడా పిల్లలను కనాలని అనుకోలేదు. సంతానానికి దూరంగా ఉన్నారు. వారినే సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు. ఇక రాజకీయాలపై ఆమె దృష్టి ఎక్కువగా పెట్టారని చెప్పొచ్చు. కానీ ఆమెకు అనుకోని అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ తప్పుకోవడంతో ఆమెకు మొదటి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశం దక్కింది. అంటే ఓ రికార్డ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. కానీ ఆమె ట్రంప్ను ఓడించగలరా అనేది ఇప్పుడు అమెరికాలో జరుగుతోన్న పెద్ద చర్చ. మామూలుగా అయితే ట్రంప్ పై అమెరికన్లు, మరీ ముఖ్యంగా వలస వచ్చిన వారు ఆఫ్రికన్ అమెరికన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు కొన్ని దేశాలపై ఆయన తీరు కూడా నచ్చడం లేదు. చైనాను ఆయన ఎదుర్కొనేందుకు అస్సలు ఇష్టపడరు, రాజీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ మధ్య తైవాన్ను తాము కాపాడాలంటే తమకు భారీగా కప్పం కట్టాలని డిమాండ్ చేశాడు. నిస్సిగ్గుగా వ్యవహరించిన ట్రంప్ తీరును ఆ దేశ మీడియా ఏకిపారేసింది. చైనాకు లొంగిపోవాలనుకుంటున్నారని దుయ్యబట్టింది. తైవాన్ అమెరికా నుంచి లక్షల కోట్ల విలువైన ఆయుధాలు కొంటోంది. అయినా కూడా చీప్ గా మాట్లాడేశారు ఆయన. ఇదొకటే కాదు, చాలా విషయాల్లో ఆయన నిర్ణయాలు అమెరికన్స్ కి నచ్చవు. అందుకే ట్రంప్ ను 2020 ఎన్నికల్లో అమెరికన్లు చిత్తుగా ఓడించేశారు. మళ్ళీ ఆయన ఇప్పుడు పోటీకి దిగారు. అయినా కూడా ఎన్నో కోర్టు కేసులు, అవినీతి, మహిళలతో అక్రమ బంధాలు వెంటాడుతూనే ఉన్నాయి. కింది స్థాయి కోర్టులు ఆయన పోటీగా అనర్హుడిగా ప్రకటించాయి. కానీ సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు ట్రంప్. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చెప్పలేని పరిస్థితుల్లో ఉండగానే ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా ఒకటి ట్రంప్ పై హత్యాయత్నం, రెండవది వయసు భయపడడంతో బైడెన్ తప్పుకోవడం. ఇప్పుడు ట్రంప్ పై హత్యాయత్నం జరగడంతో భారీగా ఆయనకు మద్దతు పెరిగింది. ట్రంప్ కు బైడెన్ గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కమలా హ్యారిస్ కి కనీసం ప్రచారం కూడా చేసుకునే సమయం లేకపోవడంతో ఆమెకి ఇది నెగిటివ్ గా మారింది. ఆమెను ట్రంప్ సులభంగా ఓడిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదటి నుంచి తానొక విధానంతో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. ఈ మధ్య హత్యాయత్నం నుంచి బయటపడడంతో భారీగా ట్రంప్ పై సానుభూతి కూడా పెరిగింది. వీటన్నింటినీ దాటుకొని కమలా హ్యారిస్ ట్రంప్ ను ఓడిస్తారా అనేది చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం చాలా కష్టమనే భావన ఉంది. కాకపోతే ఆఫ్రికన్ అమెరికన్స్ సహా వలస వచ్చిన వారంతా కమలా హ్యారిస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్స్, అతని భార్య ఉషా చిలుకూరి కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ ని గెలిపించాలని ప్రచారం తీవ్రం చేశారు. ఉషా చిలుకూరి కూడా తన తోటి భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ ను ఓడించేందుకు భారీగా నిధులను కూడా సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలిచినా కూడా మన భారతీయులు మాత్రం సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే కమలా హ్యారిస్ గెలిస్తే ఏకంగా యుఎస్ ప్రెసిడెంట్ అవుతారు. ఇటు ట్రంప్ గెలిస్తే మన భారతీయ మూలాలున్న ఉషా భర్త జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. మొత్తానికి బయట దేశంలో కూడా మన వాళ్లే పోటీ పడుతుండడం శుభ పరిణామం.